ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన: బాలాసాహెబ్ మిరీకర్, బాపూసాహెబ్ బూటి, అమీర్ షక్కర్, తేలు పాము, బాబా అభిప్రాయము. ప్రస్తావన: బాబాను ధ్యానించుట ఎట్లు? భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు. వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు కాని వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానింపవలను, కానీ ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను. హేమాత్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమంగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షం ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురతపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగా ఉన్న చంద్రుని ఆకారం ఒక గీతవలే కాన్పించును. వారు అప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము అనుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగా ఉన్నది. వారు కాళ్లను ఒకదానిపై ఒకటి ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేళ్లు కుడిపాదముపై వేసి ఉన్నారు. కుడికాలి బొటను వేలుపై చూపుడు వేలును మధ్య వేలున్ను ఉన్నవి. ఈ కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా మనకు ఈ దిగువ విషయము నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణకువతో చూపుడు వేలుకు మధ్య వేలుకు మధ్యనున్న బొటను వేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక్క క్షణము బాబా జీవితమును గమనించదము. బాబా నివాసము వలన షిరిడి ఒక యాత్రాస్థలం అయ్యెను. అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమ్మిగూడుచుండిరి. పేదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారు ఎవరు? వీనిలో ఏదైనా ఒకదానిని గాని అన్నీయూ గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనం పాటించువారు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా ఉండువారు, ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితులై ఉండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పెడివారు, ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగిడివారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడువారు, ఒక్కొక్కప్పుడు కోపోద్దీపుతుడా అని తోచువారు, ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండెడివారు, ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదంలోకి దించెడివారు, అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేడివారు. ఈ ప్రకారముగా సందర్భానుసారములు బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండేది. వారి జీవితం అగోచరమైనది, అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖారవిందమును చూచుటయందు ఆసక్తిగాని, వారితో సంభాషించుటయందు గాని, వారి లీలలు వినుటయందు గాని తనివి తీరడిది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేడి వారము. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మూయగలము, కానీ బాబా లీలలను లెక్కించలేము. వానిలో ఒక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుకుందుము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మమల్తాదారుగా ఉండెను. అతడు ఒకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమంలో అడిగి జాగ్రత్తగా ఉండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగెను, నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడకపోవుటచే ఊరకుండెను. నీవు ఇప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతృతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారిని ఆపదల నుండి తప్పించును.
ఆమె ఒడి ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదం ఇచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా బాబా, నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైనవాడు. కానీ ద్వారకామయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు? ద్వారకామయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యం లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చితిలి వెళ్ళి ఆనందించుమనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చితనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యముగా ఉండును కాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకు ఈ సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో అది జరుగుక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9 గంటలకు చితిలి చేరిరి. ఆంజనేయాలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయువారు ఎవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుకొనిచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పం ఉండెను. దానిని ఎవ్వరూ చూడలేదు. అది బుసకొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతర్ తెచ్చి సర్పమును చూచి పామని అరిచెను. బాలాసాహెబు భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యెను. బాపూసాహెబ్ బూటి నానా డెంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బాపూసాహెబ్ బూటి షిరిడీలో ఉండునప్పుడు ఒకనాడు ఇట్లనెను, ఈ దినము నీకు అశుభము. నీకు ఈ దినము ప్రాణగండం ఉన్నది. ఇది బాపూసాహెబ్ను ఆందోళనకు గురిచేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపూసాహెబ్తో ఇట్లనెను, ఈ నాన్న ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కరలేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలం బాపూసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడ ఒక పామును చూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయినెత్తి కొట్టబోయెను. బాపూసాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యెను. ధైర్యముతో ఉండుమని బాబా ఆడిన పలుకులను బాపూసాహెబ్కు జ్ఞప్తికి తెచ్చుకుని సంతోషించెను. అమీర్ షక్కర్ కోపర్గాం తాలూకాలో కోరాలే గ్రామ నివాసి అమీర్ షక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి గలదు. అతడు కీళ్లవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకుని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చునుమని బాబా అతన్ని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరి అయింది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చునుమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదీనూ కాక దినము విడిచి దినము ఉత్సవంతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ షక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపార్గాం పారిపోయెను. అచట ఒక ధర్మశాలలో దిగెను. అక్కడ ఒక పకీరు చచ్చుటకు సిద్ధముగా ఉండెను. పకీరు నీళ్లు కావలననగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను త్రాగి పకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను.
అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చిన వాడగుటచే తనకు ఆ పకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రియే అచట నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబానామము జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతృత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడు అయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతర్ తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను. కాని ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచూ నేలపై సట్కాతో కొట్టుచుండెను. అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అచటకు పాము వచ్చినని బాబా అనుమానించియుండునని అనుకొనెను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతర్ తీసుకుని రమ్మనెను. అంతలో అచటొక పాము కనపడెను. అది తలను కిందకి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ్ మహారాజ్ రచించిన భాగవతము, భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుచూ ఉండగా హేమాత్పంతు కూడా శ్రోత అయ్యెను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమర్చియుండిరి. అందులో హేమాత్పంతు ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమత్పంతు భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదట దానిని ఎవరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాత్పంతు తన కుడిభుజముపై ఉన్న తేలును చూచెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దంగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములో ఉన్న ఇతరులకు భంగము కలగచేయకుండా ఉత్తరీయము రెండు చివరలన పట్టుకొని దానిలో తేలు ఉండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేచెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చునియుండిరి. ఒక సర్పము కిటికీలో ఉన్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. తల మాత్రము కిందికి మీదికి ఆడించుచుండెను. అనేక మంది బడితలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలంలో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకునిరి. బాబా అభిప్రాయం. ముక్తారాం అను ఒక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినది అనెను. హేమత్పంతు అందులకు ఒప్పుకొనలేదు. అది సరి అయిన ఆలోచన కాదు అనెను. పాములను చంపుటయే మంచిది అనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగున్న క్రూర జంతువులను చంపనవసరం లేదు అనెను. హేమత్పంతు వానిని తప్పక చంపవలను అనెను. రాత్రి సమీపించెను. చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబా నడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చిరి. భగవంతుడు సకల జీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు కానియండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయినా గాని ఎవరూ ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలను. అందరినీ రక్షించువాడు దైవమే. ఇది 22వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.